వై అసలు మెమరీ ఫారెన్సిక్ అంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంపార్టెంట్ చూద్దాం. ఇది చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్ అనమాట మెమరీ ఫారెన్సిక్ సైబర్ సెక్యూరిటీలో. ఎందుకంటే డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో చాలా క్రూషియల్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో చాలా పనికొస్తుంది మెమరీ ఫారెన్సిక్. చాలా సర్వల్ క్రిటికల్ రీజన్స్ ఉన్నాయి దానికి. అలాంటి రీజన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వచ్చి డిటెక్షన్ ఆఫ్ అడ్వాన్స్ ట్రెండ్స్. ఇప్పుడు మెమరీ ఫారెన్సిక్ చేయడం వల్ల ముందే మనము ఏదైనా థ్రెట్ రావడం ముందే మనము డిటెక్ట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రిసిస్టెంట్ థ్రెట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అడ్వాన్స్ అయ్యారు సైబర్ అటాకర్స్. సో మెమరీ ఫారెన్సిక్ ఇంకేం చేస్తుంది, ఆ అడ్వాన్స్ ఏవైతే ఉంటాయో అడ్వాన్స్ థ్రెట్స్ ప్రిసిస్టెంట్ ముందే అది ఏది మెమరీలో వస్తాయో వాటిని ముందే డిటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఈజీగా అయిపోతుంది అది క్రైమ్ జరగకుండా ఆపచ్చు. అదే ట్రెడిషనల్ ఫైల్ బేస్డ్ మెథడ్తో మనం చేయలేం. అలాగే ఇన్ మెమరీ మాల్వేర్ ఏంటంటే మోడర్న్ మాల్వేర్ ఏదైతే ఉంటుందో ఆఫ్టెన్ ఆపరేట్స్ సోలే ఇన్ ద మెమరీ టు లీవ్ మినిమల్ ట్రేసెస్ ఆన్ డిస్క్. సో ఏదైతే చాలా మినిమల్ ట్రేసెస్ లీవ్ చేస్తుంది డిస్క్ పైన. సో ఇట్ ఈస్ మనకు కొంచెం కష్టమవుతుంది దాన్ని డిటెక్ట్ చేయడం మెమరీ అనాలిసిస్ లేకుండా. అర్థమైనా మోడర్న్ హార్డ్వేర్ ఏదైతే వాళ్ళు వాడతారో అది చాలా కొంతవరకు ట్రేసెస్ వదిలిపెడుతుంది ఆ క్రైమ్ జరిగిన ట్రేసెస్. సో మనకు కష్టమవుతుంది దాన్ని డిటెక్ట్ చేయడం మనం ఒకవేళ మెమరీ అనాలిసిస్ చేయకపోతే. ఇంకొకటి వాల్టేర్ ఎవిడెన్స్ ప్రిజర్వేషన్ ట్రాన్సిస్టెంట్ డేటా. చాలా క్రూషియల్ పీసెస్ ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో అవన్నీ వాల్టేర్ మెమరీ అంటే ర్యామ్ లోపలనే ఉంటాయి. ఎన్ని ప్రాసెసర్స్ రన్ అయినాయి, ఎన్ని యాక్టివ్ నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి క్రైమ్ జరిగినప్పుడు, ఏవేవి ఎన్క్రిప్షన్ క్రీస్ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు డిసపేర్ అయినాయి ఒక్కసారి సిస్టమ్, ఇవన్నీ డిసపేర్ అయిపోతాయి వాల్టేర్ మెమరీ ఒక్కసారి సిస్టమ్ ఆఫ్ అయిపోతాయి. సో ఇవన్నీ డేటా అంటే మనకు దొరుకుతుంది. ఇంకా డైనమిక్ అనాలిసిస్ ఏమిటంటే అయితే రియల్ టైమ్ యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు యాక్షన్స్ కానీ సిస్టమ్ స్టేట్స్ చేంజెస్ కానీ అండ్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ మనం క్యాప్చర్ చేయొచ్చు మెమరీ ఫారెన్సిక్ వాడినాకో. దీనివల్ల మనకి సిస్టమ్ యొక్క లైవ్ వ్యూ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుస్తూ ఉంటుంది. అందుకే ఇంత ఇంపార్టెంట్ మన మెమరీ ఫారెన్సిక్. ఇంకా కంపారిసివ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, రూట్ కాజ్ అనాలిసిస్, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ ఇప్పుడు మెమరీ డంప్స్ మనం మంచిగా అనలైజ్ చేయడం వల్ల ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళని ఇన్వెస్టిగేటర్స్ అంటారు కదా, వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని. దీనివల్ల ఒక ఇన్సిడెంట్కి ఎట్లా లీడ్ అయినాయి ఈ ఈవెంట్, ఏ ఈవెంట్ వల్ల లీడ్ అయిన ఆ ఇన్సిడెంట్కి, ఇంకా లీడ్ అయిన దానివల్ల ఎట్లా ఆ ఈవెంట్ ఆ క్రైమ్ ఎలా జరిగిందో ఈ ఈవెంట్స్ అనే సీక్వెన్స్లో ఒకటి అరేంజ్ చేస్తాడు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ ఇనిషియల్ పాయింట్ ఆ క్రైమ్కి. దీనివల్ల కాంప్రమైజ్ అండ్ సబ్స్టిట్యూషన్ యాక్షన్స్ వాడు తీసుకోవచ్చు. సో ఇంకా ఇమ్మీడియట్ రెస్పాన్స్ మెమరీ అనాలిసిస్ వల్ల క్విక్ రివ్యూలు ఉంటుంది ఏదైతే ఆన్గోయింగ్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇంకా మనకి అలో చేస్తుంది ఫర్ షిఫ్టింగ్ యాక్షన్స్ టు మిటిగేట్ డ్యామేజ్. ఇంకోటి డిటెక్షన్ ఆఫ్ హిడెన్ అండ్ స్టెల్తీ యాక్టివిటీస్, రూట్ కిట్స్ అండ్ స్టెల్త్ మాల్వేర్. రూట్ కిట్స్ ఆఫ్టెన్ ఆపరేట్ ఎట్ లో లెవెల్ అనమాట. రూట్ కిట్స్ ఎప్పుడు లో లెవెల్లో ఆపరేట్ అవుతాయి, ఐడింగ్ దేర్ ప్రిజెన్స్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో అవి ఉన్నట్టుగా ఉండాలంట ఆపరేటింగ్ సిస్టమ్కి ఐడియా పనిచేస్తాయి. ఈ మెమరీ ఆఫ్ ఫారెన్సిక్ ఐడెంట్ ప్రాసెస్ కూడా మంచిగా అనలైజ్ చేస్తాయి, మాడిఫికేషన్స్ చేస్తాయి అనమాట ఐడెంట్ ప్రాసెస్. ఇక కోడ్ ఇంజెక్షన్స్, అటాకర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఉంది మనం ఇంతకుముందు చాప్టర్ చదువుకున్నాం. సో అట్లా అటాకర్స్ ఏం చేస్తారు, మిస్లేస్ కోడ్ని ఇంజెక్ట్ చేస్తారు ఆ ప్రాసెస్ లోపల, మంచి ప్రాసెస్ లోపల. ఈ మెమరీ ఫారెన్సిక్ వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ కోడ్ సెగ్మెంట్ అనేది ఇంజెక్ట్ అయ్యింది, అది ఆ ఫైల్ సిస్టమ్ స్కాన్ వల్ల అది మనకు తెలిసిపోతుంది. ఇదే మన ఫైల్ సిస్టమ్ స్కానింగ్ వాడినాకో అది అప్లై కనిపించదు అనమాట అది ఇంజెక్ట్ చేసిన కోడ్. అందుకే ఇంపార్టెంట్. ఇంకా డిటెక్షన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ డేటా ఎక్స్ఫిల్టరేషన్, నెట్వర్క్ ఫారెన్సిక్. దీనివల్ల మనం మెమరీ అనాలిసిస్ చేసేటప్పుడు ఎన్ని అన్ఆథరైజ్డ్గా నెట్వర్క్ అనేవి కనెక్షన్ అయినాయి, ఓపెన్ నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి, ఏ డేటా ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ జరిగినాయి. దీనివల్ల మనం డేటాని ఐడెంటిఫై చేసి ఏ నెట్వర్క్ కనెక్షన్స్ యూజ్ చేసి ఏ డేటా ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ వాడి మన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాయి, ఎట్లా అటెంప్ట్ చేసిండు అని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇట్లా నెట్వర్క్ ఫారెన్సిక్ వల్ల. ఇంకా క్రెడెన్షియల్ థెఫ్ట్, అయితే మన క్రెడెన్షియల్స్ ఉంటాయి పాస్వర్డ్స్ అలాంటివి. సో మెమరీ అంటే ఏంటి, దాంట్లో మన కాన్ఫిడెన్షియల్ డేటా అంటే అలా ఉంటుంది. సో అదంతా
మెమరీ కార్డ్ స్టోర్ అది మెమరీలో ఏముంటాయి, క్రెడెన్షియల్ ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది, ఇంకా యాసెట్ ఫార్మాట్లో దాంట్లో డేటా అంతా స్టోర్ ఉంటుంది. సో అటాకర్స్ ఏం చేస్తాడు, ఎప్పుడైనా మెమరీ టార్గెట్ పెట్టుకొని దాన్ని నేర్పిస్తాడు. సో ఫారెన్సిక్ చేయడం వల్ల, ఫారెన్సిక్స్ వాడితే మెమరీ ఫారెన్సిక్ ఇవన్నీ కాకుండా, టెస్ట్ కాకుండా కాపాడవచ్చు మనం. ఇంకొకటి ఫారెన్సిక్ అనాలిసిస్ ఆఫ్ సిస్టమ్ కాంప్రమైజెస్, ఏంటంటే క్రాష్ డంప్ అనాలిసిస్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద సిస్టమ్ క్రాష్, ఎప్పుడైనా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు మెమరీ డంప్స్ అంటే క్రాష్ డంప్స్ కెన్ బి అనాలిసిస్ టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ ద క్రాష్ కుడ్ బి టు మిస్లెట్. కొన్నిసార్లు అనుకోకుండా సిస్టమ్ క్రాష్ అవుతుంది. ఈ క్రాష్ డంప్ అనాలిసిస్ వల్ల అది నిజంగానే ఏదో మంచి అనుకోకుండా అయిందా, లేకపోతే ఏదైనా క్రైమ్ జరిగిన సైబర్ అటాకర్ వల్ల అయిన క్రాష్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్స్, ఇంకా మెమరీ స్టేట్స్ని comparing memory states to known good baselines helps to detect unauthorized changes and compare. సో సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్స్ ఎప్పుడప్పుడు అది మెమరీ స్టేట్స్ని చెక్ చేస్తూ ఉంటాయి, కంపేర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి బేస్ లైన్ మంచి మెమరీ స్టేట్స్తోని ఏమైనా అన్ఆథరైజ్ జరిగిన యాక్టివిటీస్, చేంజెస్ జరిగినా, కాంప్రమైజెస్ జరిగినా మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ఈ మెమరీ ఫారెన్సిక్ వాడడం వల్ల. ఇంకా సపోర్ట్ లీగల్ ఇన్వెస్టిగేషన్ అండ్ కాంప్రమైజ్. సో ఈ లీగల్ ఎవిడెన్స్ దొరుకుతుంది మనకి, ప్రూఫ్తో దొరికిపోతాడు. మెమరీ ఫారెన్సిక్ చేయడం వల్ల మనకి ఎవిడెన్స్ దొరికేస్తుంది. అది చాలా క్రూషియల్ అనమాట. లీగల్లో మన కోర్టులో మనం అప్లై చేసి కోర్టులో క్రైమ్ చేసిన చూపించడానికి చాలా లీగల్గా, చాలా రిలేటెడ్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్కి చాలా ముందు పోవడానికి లీగల్గా చాలా హెల్ప్ అవుతుంది మెమరీ ఫారెన్సిక్. ఇంకా అది క్రైమ్ జరిగిందో ప్రూవింగ్ అండ్ డిస్ప్రూవింగ్కి అలిగేషన్స్ బేస్డ్ ఆన్ వాల్టైన్ డేటా పైన తెలుసు అన్నమాట. ఇంకా ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ పోస్చర్, ప్రోయాక్టివ్ థ్రెట్ హంటింగ్. సో రెగ్యులర్ మెమరీ ఫారెన్సిక్ చేయడం వల్ల మనం ప్రోయాక్టివ్, ఎప్పుడెప్పుడు మనం థ్రెట్స్ జరిగితే అప్పుడప్పుడు హంటింగ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా పొటెన్షియల్ వల్నరబిలిటీస్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఆ థ్రెట్స్ని మనం ముందే కనబెట్టి జరగాల్సిన క్రైమ్ని ఆపచ్చు. ఇంకా ట్రైనింగ్ అండ్ రెడీనెస్, దీనివల్ల డెవలప్ చేయడం, రిఫైనింగ్ మెమరీ ఫారెన్సిక్ స్కిల్స్ చేయడం వల్ల ఓవరాల్ రెడీనెస్ అంటే సైబర్ సెక్యూరిటీ అనేది మనం పెంచుతున్నాం. సైబర్ సెక్యూరిటీ టీమ్స్కి ఈజీ అయిపోతుంది, సెక్యూరిటీ పెంచుతున్నాం. దీనివల్ల ఇన్సిడెంట్స్ని మనం ఈజీగా ఆపచ్చు ఎఫిషియెంట్గా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మెమరీ ఫారెన్సిక్ ఇండిజిబుల్ ఫర్ కాంప్రిహెన్సివ్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో దానికి చాలా హెల్ప్ అవుతుంది మెమరీ ఫారెన్సిక్. సో ఇట్ ఎనేబుల్స్ ఏదైతే డిటెక్షన్ ఉంటుందో, డిటెక్షన్ ఆఫ్ స్పాట్, ఏదైతే క్రైమ్ జరిగినప్పుడు డిటెక్షన్ కానీ అప్పటి ట్రెడిషనల్ మెథడ్స్ కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. క్రూషియల్ వాల్టెడ్ ఎవిడెన్స్, అది జరిగినప్పుడు ఎన్నో ఓపెన్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఏమేమి చేంజెస్ చేసిండు, ఏ ప్రాసెస్ రన్ అవుతున్నాయి, అన్ని ఎవిడెన్స్తో పాటు అన్ని వాల్టెడ్ మెమరీ ఉంటుంది. ఆ వాల్టెడ్ ఎవిడెన్స్ చాలా క్రూషియల్ క్రైమ్ జరిగినాక. సో ఇదంతా సైబర్ అయితే మెమరీ ఫారెన్సిక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆయన సపోర్ట్ చేస్తారు త్రూ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ అండ్ లీగల్ ఇన్వెస్టిగేషన్కి. అది త్వరగా పనికి వస్తుంది. ఇప్పుడు సైబర్ స్టేట్స్కి కంటిన్యూ అవుతున్నాయి, అవి ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి రోజు రోజుకి. సో మనం ఇంపార్టెన్స్ ఈ మెమరీ ఫారెన్సిక్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన సైబర్ సెక్యూరిటీలో. దీనివల్ల మనం డిఫెన్స్ చేయొచ్చు, మనం ర్యాపిడ్గా ఎఫిషియన్సీగా రెస్పాండ్ అవ్వచ్చు జరిగిన క్రైమ్కి. దీనివల్ల మనకి సెక్యూరిటీ అనేది పెరుగుతుంది.